హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద సినీ మ్యాటర్స్ ఛానల్. హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ జీబ్రా మూవీ. మూవీ ఎలా ఉందో తెలుసుకుని పోయే ముందు మన సినీ మ్యాటర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్, ఓటీటీ ఫిల్మ్ అప్డేట్స్ గురించి మీ ముందుకు ఎప్పుడు కొత్త కంటెంట్ తో వస్తూనే ఉంటాం. ఇంకా జీబ్రా మూవీ ఎలా ఉందంటే బాగుంది. ఈ మధ్యనే లక్కీ భాస్కర్ అనే మూవీతో మన దుల్కర్ సల్మాన్ గారు అయితే ఒక మంచి హిట్ అందుకున్నారు బ్యాంకింగ్ బ్యాక్ డ్రాప్ మూవీతో. ఇది కూడా బ్యాంకింగ్ బ్యాక్ డ్రాప్ జోనర్ మూవీనే. ముఖ్యంగా ఈ మూవీ అనేది బ్లాక్ అండ్ వైట్ మనీ కాన్సెప్ట్ తో రన్ అవుతుంటుంది. అందుకే ఈ మూవీకి చూసుకుంటే జీబ్రా అనే టైటిల్ పెట్టడం జరిగింది. జీబ్రా పైన చూసుకుంటే ఆ తెల్లటి నల్లటి బ్లాక్ అండ్ వైట్ చారలు అయితే కనిపిస్తాయి కదా, అవి సింబాలిక్ గా ఈ మూవీలో బ్లాక్ అండ్ వైట్ అనే కాన్సెప్ట్, మనీ కాన్సెప్ట్ అయితే రన్ అవుతుంది కాబట్టి ఈ మూవీకి జీబ్రా అనే టైటిల్ పెట్టడం జరిగింది. ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే గనక, బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్ అనే బ్యాంక్ లో బ్యాంక్ మేనేజర్ గా వర్క్ చేస్తుంటాడు సూర్య, అదే హీరో సత్యదేవ్. హీరో తన తల్లి, తన ప్రాణంగా ఇష్టపడే అమ్మాయి స్వాతి, ప్రియా భవానీ శంకర్, తన ప్రాణ స్నేహితుడైనటువంటి బాబ్ సత్య, కామెడీ యాక్టర్ సత్య, ఇదే తన ప్రపంచంగా జాలీగా బతికేస్తూ ఉంటాడు. తాను ఇష్టపడే స్వాతిని ఒక 4 లక్షల రూపాయల బ్యాంక్ ఫ్రాడ్ ఇష్యూ నుండి బయటపడేసే క్రమంలో తను ఒక 5 కోట్ల ఫ్రాడ్ ఇష్యూలో ఇరుక్కుంటాడు. చేస్తే స్టేట్ లోనే వన్ ఆఫ్ ది డేంజర్ పర్సన్ అయినటువంటి ఆది ధనంజయ్ అని కొట్టాల్సి వస్తుంది మన హీరోకి. అయితే హీరో ఇక్కడ 5 కోట్ల రూపాయల స్కామ్ లో ఏ విధంగా ఇరుక్కుంటాడు, వాటి నుండి ఏ విధంగా బయటపడ్డాడు, ఆది అదే ధనంజయ్ కి హీరోకి మధ్య ఏం జరిగింది అనేదే ఈ జీబ్రా మూవీ స్టోరీ. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి ఈశ్వర్ కార్తిక్. తను రాసుకున్న కథ ఫ్రెష్ గా ఉంటది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఫ్రెష్ ఫీల్ అయితే వస్తుంది. సీరియస్లీ బ్యాంకింగ్ జోనర్ మూవీస్ అంటేనే అదొక రకమైన ఇంట్రెస్ట్ ఉంటది ప్రతి ఆడియన్స్ కి. సీరియస్లీ ఆ బ్యాంకింగ్ జోనర్ బ్యాక్ డ్రాప్ మూవీస్ లో ప్రతి ఆడియన్స్ కి నచ్చేది కూడా ఆ సస్పెన్స్, ఆ థ్రిల్లర్, ఏదైతే బ్యాంకింగ్ సిస్టమ్ లో లూప్ హోల్స్ ఉంటాయో వాటిని ఏ విధంగా హీరో యూజ్ చేసుకుంటాడు, అవే ప్రేక్షకుల్ని అలరిస్తాయి. అందుకనే ఎప్పుడు కూడా బ్యాంకింగ్ డ్రాప్ జోనర్ మూవీ చూడాలంటే ప్రతి ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. రీసెంట్ గా వచ్చిన లక్కీ భాస్కర్ మూవీలో అదే రిపీట్ అయింది. ఇప్పుడు వచ్చిన జీబ్రా మూవీలో కూడా అదే రిపీట్ కాబోతోంది. ముఖ్యంగా ఈ జీబ్రా మూవీలో బ్లాక్ మనీని ఏ విధంగా వైట్ మనీగా మారుస్తారు, ఆ మార్చే క్రమంలో ఏ విధమైనటువంటి రూల్స్ పాటిస్తారు, వాటిలో ఉన్న లొసుగులు ఏంటి అనేది చాలా చక్కగా చూపించారు. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ అయితే ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేస్తాయి. యాక్చువల్ గా ఈశ్వర్ కార్తిక్ అనే డైరెక్టర్ కి ఇదొక ఫస్ట్ మూవీ అయినప్పటికీ ఎక్కడ కూడా తడబడకుండా, ఎక్కడ కూడా డ్రాప్ అవ్వకుండా స్టోరీని తీసుకెళ్లే విధానం చాలా పర్ఫెక్ట్ గా అయితే చేశాడు. కానీ మూవీ ఎక్కడో దారి తప్పుతున్నట్టు, అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళినట్టు ఆడియన్స్ కి అయితే ఫీల్ అవుతారు. ఇక క్యారెక్టర్ విషయానికి వస్తే సత్యదేవ్ తను ఉన్నంత పాత్రలో అదరగొట్టానని చెప్పాలి. కథలతో సంబంధం లేకుండా, మూవీస్ తో సంబంధం లేకుండా సత్యదేవ్ని ఇష్టపడే వాళ్ళు సినీ ప్రపంచంలో చాలా మందే ఉన్నారు. సత్యదేవ్ మూవీ వస్తుందంటే ఎంతో కొంత ఒక మంచి స్టోరీ, ఒక మంచి కథతో ముందుకు వస్తారని చెప్పి చాలా మందిలో అభిప్రాయం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీని అయితే సత్యదేవ్ కోసమే వెళ్తారు చూడడానికి. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్. సత్యదేవ్ ఒక మంచి పర్ఫార్మరే, అందరికీ తెలిసిందే. కానీ డాలి ధనంజయ, ఇతను ఒక న్యూ ఫేస్ ఇన్ సినీ ఇండస్ట్రీ. ఈ సినిమాలో అదర కొట్టాడని చెప్పాలి మామ. అసలు సత్యదేవ్ కోసం వెళ్ళిన ప్రతి ఒక్కరిని డాలి ధనంజయ తన యాక్టింగ్ స్కిల్స్ తో మెస్మరైజ్ చేస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదు. పుష్ప మూవీలో ఒక సైడ్ క్యారెక్టర్ లో కనిపించిన డాలి ధనంజయ ఈ మూవీలో అయితే ఒక మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ లో నటించడం జరిగింది. అందరినీ మెప్పిస్తాడు కూడా. అయితే డాలి ధనంజయ మార్కెట్ అయితే తెలుగు ఇండస్ట్రీలో ఖచ్చితంగా పెరుగుతుందని నేను చెప్తాను. తన ఎలివేషన్ సీన్స్ అయితే అద్భుతంగా ఉంటాయి. తన పర్ఫార్మెన్స్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. సత్యదేవ్ అయితే సూర్య పాత్రలో ఖచ్చితంగా జీవించాడనే చెప్పాలి. సత్య కామెడీ అయితే సినిమాకి బలంగా మారుతుంది ఖచ్చితంగా. మరొకసారి తన కామెడీ మార్క్ తో హైలైట్ అవుతాడు ఈ మూవీతో. సునీల్ అయితే నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ లో అదే విధంగా తన మార్క్ కామెడీతో అలరిస్తాడు. ఇక ఏదైతే ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో వాటి పరిధి మేరకు, వాటి డెప్త్ మేరకు ప్రతి ఒక్కరు అలరించాలనే చెప్పాలి. జీబ్రా మూవీ మ్యూజిక్ విషయానికి వస్తే రవి బసూర్ అద్భుతంగా తన పర్ఫార్మెన్స్ తో, తన మార్క్ మ్యూజిక్ తో మంచి ఎలివేషన్ అయితే ఇచ్చాడు. కానీ ఇందులో ఒక లొసుగుంది మామ. ఇటువంటి బ్యాంకింగ్ డ్రాప్ జోనర్ మూవీస్ లో డీటెయిలింగ్ తో పాటు కూడా ఇన్ఫర్మేషన్ చాలా చక్కగా ఇవ్వాలి. దీంట్లో కొన్ని మెయిన్ ఇన్ఫర్మేషన్స్ అయితే అంత క్లారిటీగా డైరెక్టర్ ఇవ్వలేదు అనే ఫీల్ అయితే కలుగుతుంది. అదేవిధంగా కొన్ని లాజిక్ లేని సీన్లు అయితే ఇందులో ఉన్నాయి. ఎప్పుడు కూడా ఒక మంచి మూవీలో లాజిక్ సెట్ అయితేనే మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది. కానీ కొన్ని సీన్స్ ఇక్కడ లాజిక్ అయితే మిస్ అయిందని ఫీల్ వస్తుంది. ఒక మంచి సినిమా చూడాలనుకుంటే జీబ్రా మూవీని చూసి ఎంజాయ్ చేసేయండి. సత్యదేవ్ యాక్టింగ్ ఖచ్చితంగా మెస్మరైజ్ చేస్తుంది. సినిమా బ్యాక్ డ్రాప్ ఏదైతే బ్యాంకింగ్ జోనర్ బ్యాక్ డ్రాప్ ఉందో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.